చూసినాం టీడీపీ నాయకత్వంలో. తర్వాత ఒక బీసీ బిడ్డ ఒక పటవారీ వ్యవస్థని తన ఇంటి నుంచే నిర్మూలించాలని చెప్పి మొదట వాళ్ళ ఇంటి నుంచే వాళ్ళ నాన్న నొప్పించి పటవారీ వ్యవస్థని తీసేసి ఆయన పేరులో పటేల్ని తీసేసి ఈరోజు రాజకీయం స్టార్ట్ చేసిన కొండా మురళి సామాన్య కార్యకర్తగా స్టార్ట్ చేసిండు. అట్లాంటి కొండా మురళి కింగ్ మేకర్. ప్రతి నియోజకవర్గంలో కొండా అభిమానులు ఉన్నారు అని చెప్పడానికి అతిశయోక్తి కాదు. కంపల్సరీగా కొండా యువసేన అనేది ప్రతి నియోజకవర్గంలో ఉన్నది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను కొన్ని ప్రశ్నలు ఎదుర్చుకున్నాను. దాంట్లో భాగంగా మీరు మొదట పిసిసి కావాలని కోరుకున్నది కొండా సురేఖ, కొండా మురళీధరరావు గారు. ఆ రోజు వారు మాట్లాడుతూ కొండా మురళీ గారి ఆదేశాల మేరకి కొండా సురేఖ గారు పిసిసి రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఆమె ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పిసిసి అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంటికే వచ్చారు. వచ్చి నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితో అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగండి మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతం అనే దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చెయ్యి, అప్పుడు నేను చెప్తా. ఒక బీసీ బిడ్డకి ఒక క్రౌడ్ పుల్లర్కి ఎందుకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు, ఎందుకు పదవి ఇయ్యలేదు అని నేను అడుగుతున్నా. ఈరోజు నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా. 2 ఏళ్ళ ఎలక్షన్ల తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినాం. రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పర్కాలకి తెలియదు, పర్కాలంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట. అవునా కాదా? ఎవరు వచ్చిండ్రు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈరోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈరోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరైనా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈరోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడ్ను, సావుకి భయపడ్ను. కానీ ఈరోజు చాలా ఈ 2 ఏళ్ళ వరకు ఎందుకయ్యా రాజీనామా చేయమని చెప్పు. రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ మంచి ఇల్లు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవూరు ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవూరు ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా, లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరి నుంచి గెలుస్తాడు? ఈ రోజు నేను అదే అడగదలుచుకున్నా. నీతో పాటు ఒక పొంగు